సంబంధించి కావచ్చు, ఈ హెల్త్ సంబంధించి కూడా ఆవిడ దగ్గర లా అండ్ ఆర్డర్ రెండు ఆవిడ దగ్గర ఉన్నాయి. సో ఎందుకు నిజంగానే దీని మీద అంటే ఎవరినన్నా ఈ కల్ప్రిట్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాపాడే ప్రయత్నం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే కనిపిస్తుందండి. ఎప్పుడైనా ఒక విషయాన్ని దాస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు ఇన్వెస్టిగేషన్, లేదు విక్టిమ్ ని బ్లేమ్ చేస్తున్నారు, ఆమె అక్కడ ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆమె ఇలా డ్రెస్ చేసుకుంది కాబట్టి అలా అయి ఉంటుంది, ఇట్లాంటి విక్టిమ్ ని షేమ్ చేసే విధంగా, విక్టిమ్ ని బ్లేమ్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే దే ఆర్ ట్రైయింగ్ టు సప్రెస్ సంథింగ్. ఏదో ఎవరినో రక్షించడానికి, లేకపోతే ఏదో విషయం బయటికి రాకుండా చూడటానికి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టుగా ప్రిన్సిపల్ రిజైన్ చేస్తూ లెటర్ ఇస్తే నువ్వు యాక్సెప్ట్ అన్నా చేస్తావు, రిజెక్ట్ అన్నా చేస్తావు. నువ్వు తీసుకెళ్లి ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేయవు కదా ఇంకో దగ్గరికి. అంటే దేర్ ఇస్ సంథింగ్, వాళ్ళకి ఏదో నాలెడ్జ్ ఉంది, ఏదో ఉంది, నాలెడ్జ్ ఉంది అక్కడ ఏదో నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పోలీసులు చేయాల్సిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, ఆధారాలు ప్రొటెక్ట్ చేయకపోవడము, ఫోరెన్సిక్ వాళ్ళని సరిగ్గా సరైన టైంలో వినియోగించకపోవడము, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి ఇప్పుడు ఈ లెవెల్లో జరుగుతుంది. అంటే జనరల్ గా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళకైతే ఇట్లా జరుగుతుంది. అన్లెస్ ఇఫ్ సంబడి ఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మొత్తం పక్కదారి పడుతుందంటే మీకు అర్థమవుతుంది ఏంటి? అదే నేను ఎందుకు అదే అనుకుంటున్నాను, దీంట్లో పెద్ద ఉంటుంది. ఇప్పుడు హ్యూమానిటీ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కూడా ఆయన నార్మల్ గా ఆ కండిషన్ లో ఆ అమ్మాయిని చూస్తే ఆయన ఇమీడియట్ గా తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. అంటే ఏమైంది అన్నది అంటే ఒక హ్యూమానిటీగా అలా ఆ పర్స్పెక్టివ్ లో కూడా థింక్ చేయలేదంటే దేర్ ఇస్ సంథింగ్ వెరీ ఫిషీ. ఇప్పుడు మినిమం ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో డిన్నర్ చేసింది, అక్కడ ఏమన్నా అబ్నార్మల్ గా వాళ్ళు నోటీస్ చేశారా, అప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా, లేదు ఆ అమ్మాయి ఇంతవరకు అమ్మాయి ఫోన్ ఎక్కడుందో తెలియదు తెలుసా మీకు? మొబైల్ ఇంతవరకు అమ్మాయిది ఎక్కడుందో తెలియదు. మొబైల్ కాల్ డేటా తీయటం, లాస్ట్ ఎవరితో మాట్లాడిందా అమ్మాయి, ఇది ఏమీ లేదు. అలాగే కెమికల్ అనాలిసిస్, సరే పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టంలో ఐ డోంట్ నో అబౌట్ అంటే అమ్మాయి ఏమన్నా అండర్ డ్రగ్ ఏమన్నా అమ్మాయి నోట్లో ఏమన్నా పాప్ చేసి ఏమన్నా చేశారా ఇట్లా అనేది కూడా తెలియదు. చేసి ఉండొచ్చు, లేదు ఒక డ్రగ్ లాంటిది ఏదైనా ఇచ్చి అమ్మాయికి అరవకుండా అంటే అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి అలా కూడా. కానీ అట్లాంటిది ఏమీ నేను చదవలేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది రాలేదు. బట్ దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. ఎందుకంటే ఇది గ్రూప్ యాక్టివిటీ, ఇది ఎవరో 4-5 కలిసి చేసిన పని. ఇది అంతమంది చేసినప్పుడు అరిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే అమ్మాయిని నోరు నొక్కేసి అంత గందరగోళం చేసి అమ్మాయిని మొహం అంతా చీరేసి అమ్మాయిని కంప్లీట్ గా అంతా టార్చర్ అరుస్తుంది. అరవలేదు, ఎవరికి వినిపించలేదు అంటం కూడా నాకు ఎందుకో అది అబ్నార్మల్ గా ఉంది. ఎందుకంటే అన్లెస్ షీ ఇస్ డ్రగ్డ్ హెవీలీ, మీకు ఏదైనా క్లోరోఫామ్ లాంటిదో లేకపోతే ఏదైనా ఇచ్చో అట్లా ఉంటే ఇంకా అన్కాన్షియస్ గా ఉంటే అది వేరే విషయం. బట్ ఎంత అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నా కూడా పెల్విక్ గేడలు విరిచేంత మీకు బాడీ ట్రామా ఉన్నప్పుడు ఆ అమ్మాయి అరవకుండా ఉండదు. సో అక్కడ ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది, ఇది జరిగింది ఏంటి అనేది ఇంకొంతమందికి తెలిసి ఉంటుంది. మీరు పాయింట్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే కనుక ఇమీడియట్ గా ఆల్మోస్ట్ పేరెంట్స్ అక్కడికి వచ్చిన వెంటనే చూస్తే కూడా క్యాంప్స్ లేవు అక్కడ. సెమినార్ హాల్ వార్డ్ పక్కనే ఉంటుంది, మన హెచ్ఓడి డాక్టర్ రెసిడెంట్ డాక్టర్ రూమ్ పక్కనే ఉంటుంది, సిస్టర్స్ డెస్క్ పక్కనే ఉంటుంది, ఇంతమంది ఉంటారు. పేషెంట్స్ వెయిటింగ్ హాల్ పక్కనే ఉంటుంది, ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు ఎక్కడ ఉన్నారు, వీళ్ళంతా ఎవరు వినలేదా? అందుట్లో అది చాలా చిన్న రూమ్, ఇట్స్ నాట్ లైక్ ఏ బిగ్ హాల్ కాదు, అది చిన్న రూమ్. అది తెల్లవారుజామున ఇంత పాశవికమైన సంఘటనలో ఇంత టార్చర్ పెట్టినప్పుడు అరవకుండా ఉండరండి. ఈవెన్ మీకు ఎంత మత్తుమంది ఇచ్చిన సందర్భంలో అయినా సరే ఎంతో కొంత అమ్మాయి బోన్స్ బ్రేక్ అయినప్పుడైనా కళ్ళల్లోకి గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు గ్లాసెస్, అది తీవ్రమైన నొప్పి కదండి. అది ఐబాల్ ట్రామా ఇస్ వెరీ సివియర్ పెయిన్. అది డెఫినెట్ ఇప్పుడు మీరు మామూలుగా ఇలా ఉండి ఇలా అంటేనే పెయిన్ వాళ్ళు ఇట్లా ఇచ్చేస్తారు. అలాంటిది ఒక గాజు ముక్క మీకు కళ్ళల్లో గుచ్చుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు అరుస్తారు. సో ఇది ఎవ్వరికి తెలియకుండా అసలు శబ్దాలు లేకుండా జరిగింది, అసలు ఏమైంది అక్కడ అనేది తెలియట్లేదు అనేది అది అసలు ఎందుకు నమ్మశక్యంగా లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే 4-5 మెంబర్స్ కూడా కాదు, ఇంకా ఎక్కువ మంది ఉండుంటారు దీంట్లో. 4-5 మెంబర్స్ అయితే 100% మినిమం 4-5 మెంబర్స్. కానీ as per the count which we have 150 ml అంటే average 5 ml అంటే చాలా మంది ఉండాలి. And they have taken the support from all the attenders and like
అంటారు కదా లోకల్ అక్కడ పని సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళది కూడా ఉండదు. ఎందుకంటే చిన్న సౌండ్ వస్తేనే మనకి ఏదో తెలిసిపోతుంది. అలాంటిది అంత ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంత గ్రూసమ్ ఇన్సిడెంట్, ఇంత హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ప్రాపర్గా రిపోర్ట్ చేయకపోవడం కానీ, ప్రాపర్గా పేరెంట్స్కి చెప్పడం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇట్ ఈస్ గార్డియన్షిప్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ ఇన్ ట్రైనింగ్ కనుక ఇదైతే గార్డియన్షిప్ ఫాల్స్ ఆన్ ద ప్రిన్సిపల్ వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మా ఇన్స్టిట్యూట్లో, మా హాస్పిటల్లో ఈ వ్యక్తి మీద ఇలా అటాక్ అయింది, ఇలా చనిపోయి మాకు కనిపించారు అని చెప్పి ఆ ఏరియాని పోలీసులు వచ్చేంత వరకు సీల్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ కి. ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అది. సో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా తెలుసు. అదంతట్లో ఇది చిన్న హాస్పిటల్ కాదు, అది దట్స్ క్వైట్ ఎ హ్యూజ్ హాస్పిటల్. అది ఇమిడియట్ గా వెళ్ళిపోయిందంటే మరి ఆయన కూడా ఈక్వల్ రెస్పాన్సిబుల్, ఆయన కూడా ఉన్నాడా అట్లా కూడా ఆలోచించాలి. ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటున్నారు కానీ ఆయన అంత ఇమిడియట్ గా చేసిండ్రు అంటే 100% దాంట్లో ఈయన కూడా ఒకటి ఉండొచ్చు, అట్లా కూడా ఆలోచించవచ్చు. కనీసం పోలీస్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి ఏం జరిగిందో కూడా అడగలేదు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయలే అతన్ని. కానీ ఆ లాస్ట్ అమ్మాయి టైం స్పెండ్ చేసిన డిన్నర్ తిన్న డాక్టర్స్ కానీ వాళ్ళతో చేయలే. అమ్మాయి డేటా అనలైజ్ చేయలేదు, అమ్మాయి ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయలేదు. ఆ నలుగురు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నట్టు. అబ్స్కాండింగ్ అంటే మేబీ వాళ్ళు భయపడి రావట్లేదు, మనకు తెలియదు. వాట్ ఈస్ వాట్ తెలీదు. కానీ ఇట్ ఫాల్స్ అపాన్ ద పోలీస్ కదా, వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అది ఇంతవరకు దాని మీద జరిగిన కాడి నుంచి ఎవరైతే కల్పిట్స్ ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది అనేది అనుమానాలు మనకు అంటే ఉన్న సంఘటనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నలుగురు వాళ్ళు జస్ట్ ఆ అమ్మాయితో డిన్నర్ చేసేదారా లేదా వాళ్ళు కూడా వదే పార్ట్ ఆఫ్ దిస్ క్రైమా ఏంటి అనేది కూడా తెలియాలి కదా. నేషనల్ మీడియా బాగానే హైలైట్ చేస్తోంది, బెంగాల్ మీడియా బాగా హైలైట్ చేస్తుంది. రిగార్డింగ్ మన తెలుగు స్టేట్స్ లో కర్మ ఏంటంటే వీళ్ళకి రాజ్ తరుణ్, ఈ చెత్త, ఇంకో ప్రపంచం లేదండి. పర్సనల్ విషయాల మీద పెట్టే ఇంట్రెస్ట్ ఇలాంటి గోరీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అరే నేషన్ ని కుదిపేసిన ఒక సంఘటన జరిగింది. ఇది మొత్తం మెడికల్ ఫ్రెటర్నిటీ అంతా అలైడ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు, మెడికల్ డాక్టర్స్ మొత్తము కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు వీళ్ళు కూడా చేస్తున్నారు, ప్రతి హాస్పిటల్ చేస్తున్నారు. కనీసం మీడియా దాని మీద అటెన్షన్, అరే డాక్టర్స్ ఎందుకు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళు బంక్ చేస్తామనే స్థితికి ఎందుకు వచ్చారు అనేది ఒక్క క్యూరియాసిటీ ఒక్క మీడియా పర్సన్ కి లేదు. మీరు అన్నట్టుగా నిజంగానే మేడం గత దాదాపుగా 20 రోజుల నుంచి టాపిక్ మాట్లాడతారా అంటే వాటర్ టాకింగ్ వాళ్ళ టాపిక్, నేను ఎందుకు పర్సనల్ థింగ్స్ అవన్నీ ఏమంటే దేశానికి ఏమైనా నష్టమా అండి వాళ్ళ పర్సనల్ థింగ్స్ తెలియకపోతే? వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే డ్రగ్స్ మీద మాట్లాడమండి, డ్రగ్స్ ఇన్వెస్టిగేట్ చేయమండి. పోనీ ఆ డ్రగ్స్ ఆల్కహాల్ వల్ల ఇలాంటి జరుగుతున్నాయి చెయ్యండి, దాని మీద కన్స్ట్రక్టివ్ ఇది మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఆవిడ వాడితో తిరిగితే ఏంటి, ఈవిడ వీడితో తిరిగితే ఏమొస్తుందండి దానివల్ల? సొసైటీకి ఏంటి ఉపయోగం దానివల్ల? దానివల్ల ఇంకా చెడిపోతుంది కదా మేడం. యూట్యూబ్ కూర్చోబెట్టి వాళ్ళందరితో పాఠాలు పాడించడం దీనికండి మీడియా ఉంది. వీళ్ళందరికీ అసలు జర్నలిజం విలువలు కానీ వాటి ప్రామాణికాలు కానీ ఉన్నాయండి వాళ్ళకి? అనకూడదు కానీ నిజంగా ఐ హేట్ టు కామెంట్ అబౌట్ మీడియా బికాస్ దే డూ సచ్ గుడ్ వర్క్. ఏమైనా మంచి ఇవి జరిగినప్పుడు మీడియా టేక్స్ అ వెరీ గుడ్ స్టాండ్ అండ్ చాలా వర్క్. మేము కొన్ని మంచి పనులు చేస్తున్నాడు మా ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో మంది మాకు సహకరిస్తారు మీడియా వాళ్ళు. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు తెలుగు స్టేట్స్లో ఇంత దరిద్రమైన స్టేట్కి మీడియా దిగజారటం. పర్సనల్ విషయాలకు వెళ్ళిపోయి కూతుళ్ళని, వైఫ్ని, వాళ్ళ ఫ్రెండ్సో మరి లేకపోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మీడియా ఆఫ్టర్ ఒక మీడియా అందరు వెళ్ళిపోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైనా నిరుద్యోగుల మీద ఫోకస్ చేయండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం అనుకుంటే ఈ ఛానలే మీరు మాట్లాడుతున్నారు. నేను అదే ఐ కంగ్రాచులేటెడ్ యు వెన్ యు కాల్డ్ మీ ఫర్ దిస్. నేను ఏమన్నాను? అవును ఈ రోజు యాక్చువల్లీ పొలిటికల్ గా అయితే నేను రాలేను, ఈ ఇష్యూ అన్నా కాబట్టి నేను వచ్చి డెఫినెట్ గా మాట్లాడతాను రవి అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ గురించి నిన్న ఈవినింగ్ నుండి మన మార్నింగ్ మీతో మాట్లాడాను. తెలుగు